వీళ్ళంతా పెద్ద గ్యాంగ్స్టర్స్. నీ విషయంలో ఏంటి ఇంత ఎమోషనల్గా వెళ్తున్నారు? అందరికీ ఒక హృదయం ఉంటుంది సార్, దానికి ఒక స్పందన ఉంటుంది. మనవాళ్ళు అనిపించినప్పుడు ఎంత రాయి లాంటి మనసులో అయినా అనురాగం చిగురిస్తుంది. సార్, ఇంతకీ వీళ్ళెవరు అనుకుంటున్నారు? ఎవరు? మనం ఎస్టేట్ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఒక అతన్ని కత్తితో పొడిస్తే ఎందుకు కాపాడావని మీరు నన్ను కార్లో తిట్టారు కదా, అతనెవరూ కాదు సార్, ఈ సూర్యాబాయ్. ఆ విషయం తెలుసుకోగానే నన్ను వదిలేశారు, ప్రేమగా చూసుకున్నారు. ఇదిగో ఈ చీర కూడా ఇచ్చారు. అయితే నువ్వు ఆ రోజు కాపాడింది ఒక్క ప్రాణాన్ని కాదు, 2 ప్రాణాలని. తనను నువ్వు కాపాడకపోయి ఉంటే ఇప్పుడు నీకేదైనా జరుగుంటే నా ప్రాణం కూడా పోయేది వసుంధరా. నీకు ఎవ్వరు చెడు చేయాలనుకున్నా నీ మంచితనం వాళ్ళని కూడా మార్చేస్తుంది. నీలాంటి అమ్మాయి నా జీవితంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ మిస్ యూ వసుంధరా. నువ్వు నన్ను మిస్ అయ్యావా? నేను బ్రతికితే అది మీకోసమే అనుకున్నాను. ఐ లవ్ యూ. ఇంటికి వెళ్దాం పద. సార్, గుడి దగ్గరే ఉన్నాం కదా, ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దామా? ఊర్లో గుడి ముందే నువ్వు నాకు దూరమయ్యావు, మళ్ళీ గుడి దగ్గరే కలిసావు. పద వెళ్దాం. అదిటివు. పద. సూర్యాబాయ్ ధ్రువకి ఫోన్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. సూర్యాబాయ్ వసుంధరని ధ్రువకు అప్పగించడం ఏంటి? అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? ఇప్పుడు ధ్రువకి నేనే ఇదంతా చేసేసానని చెప్పేసి ఉంటాడా? అబ్బా, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. వసుంధరా, ఏమైంది? ఆగు, నేను ఎత్తుకుంటాను. పర్లేదు, ఎత్తుకుంటాను. ఆగు. ప్రతి శ్వాస
సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ గుడొచ్చింది, దింపండి. అమ్మో అబ్బా జరుగు జరుగు అయ్యా ఓ గోవిందా ఏడుకుంట్లవాడ వెంకటరమణ గోవిందా గోవిందా సార్, దెబ్బలేమి తగలేదు కదా? దెబ్బ తగలడం మాట దేవుడెరుగు వస్తుందిరా. నేననుకున్నంతైతే కాదు నువ్వు. ఏమనుకున్నారు మీరు? అదేలే ఏదో అనుకున్నానులే. నేననుకున్నంతైతే కాదు నువ్వు. మీరేమనుకున్నారో చెప్పండి సార్. అదే అంటే బరువు ఎక్కువ ఉన్నాను అంటున్నారా? అలా ఎందుకు అనుకుంటున్నావు వసుంధరా? ఇలా అన్నానన్నా? ఇలా అంటే బరువు తగ్గుతున్నావు అని అనుకోవచ్చు కదా. లేదు సార్, మీరు నన్ను అలాగే అన్నారు. కావాలనే అన్నారు కదా, మీరు నన్ను టీజ్ చేశారు కదా. ఇప్పుడు నీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నేను ఇలా అన్నానని కదా. అవును, బరువే ఉన్నావు సార్. హలో సూర్య, అరవకండి, నాకేం చెవుడేం లేదు. ఎందుకు ఇలా చేసావు? డబ్బు తీసుకుని మోసం చేస్తావా? మోసం చేయలేదు, మాట తప్పాను. డబ్బు రేపే మీ ఆఫీస్కి తీసుకొచ్చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదు. నిన్ను నమ్మి అప్పగించిన పని ఎందుకు జరగలేదు? ప్రాబ్లం ఏంటి? అది పర్సనల్గా వచ్చి చెప్తాను. సూర్య, హలో. ఏమైంది వీడికి? ఇలా ప్లేట్ తిప్పేశాడేంటి? ఎరా మనవడా, ఆ అమ్మాయిని చంపమన్నది మల్లిక అని ఎందుకు చెప్పలేదు? చెప్తే చెల్లి ఇంకా కంగారు పడుతుంది బామ్మ. వాళ్ళ గురించి తెలియలేదంటే అక్కడ మల్లిక కూడా వెంటనే ఇంకొక ప్లాన్ చెయ్యాలని ఆలోచించదు. లేదంటే ఇంకొకరితో చెల్లిని చంపమని చెప్తే మనం కాపాడుకోలేం. అన్నా, చెల్లి వాళ్ళ ఇంట్లో సేఫ్ అంటావా అన్నా? అన్నా, నాకేదో భయంగా ఉందన్నా. బాబు, హారతి తీసుకోండి.
ఆయురారోగ్యమస్తు అష్ట ఐశ్వర్యాభివృద్ధిరస్తు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇప్పుడు ఏదైతే అన్నారో అది కాస్త గట్టిగా చెప్పండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. సకల సౌభాగ్య సిద్ధిరస్తు. చాలా బాబు. చాలు 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 పంతులు గారు. పదండి. తీసుకోమ్మా. వస్తాం పూజారి గారు. మంచిది. కూర్చోండి. దేనికి? గుడికొచ్చి కాసేపు కూర్చోవాలంట. కూర్చోండి. అవునా? ఎందుకో నేను చెప్పనా? చెప్పండి. గుడికి అందమైన అమ్మాయిలు వస్తారు కదా, ఎంతసేపు ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవ్వడం ఎందుకు అని. అదే కృష్ణుడి గుళ్ళో అనుకో, ఆయనకి గోపికలు ఎక్కువ, కొంచెం రొమాంటిక్ యాంగిల్. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకో, ఇద్దరు భార్యలు. శివుడి గుడైనా కూడా ఇద్దరు భార్యలుంటారు. అందుకని గుళ్ళో కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. లేవండి సార్. దేనికి? లేవండి. చెవులు పట్టుకోండి. ఓకే. నా చెవులు కాదు, మీ చెవులు. నా చెవులా? ఓకే. గుంజీళ్ళు తీయండి. గుంజీలా? ఎందుకు? దేవుడి గుడికొచ్చి తప్పుగా మాట్లాడారు కదా, తీయండి. నేనేం తప్పు మాట్లాడాను? తీయాలి. తప్పదా? తప్పదు. తీయండి. సరే. 1 గుంజీళ్ళు తీయమన్నాను, కూర్చోమని కాదు. ఓకే ఓకే. 2 100. సార్, గుంజీళ్ళు కూడా చీటింగేనా? లేవండి, పైకి రండి. ఇప్పుడు తీయండి. సరే. 1 2 3. ఇంకెన్ని వస్తుందిరా? నాకేంటి పనిష్మెంట్? గుడికొచ్చి ఇలా పాడు మాటలు మాట్లాడకూడదు. పాడు మాటలా? ఏం మాట్లాడాను? అమ్మాయిలు, ఇద్దరు పిల్లలు అని మాట్లాడలేదా? గుడిలో 5 నిమిషాలు ఎందుకు కూర్చుంటారో నేను చెప్పనా? సరే చెప్పు. కూర్చోండి. ఇదిగో వస్తుందిరా, నువ్వు గాని చెప్పలేదనుకో, ఇప్పుడు నాకు పనిష్మెంట్గా గుంజీలు తీపించావు కదా, నువ్వు కూడా తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. పర్లేదు సార్, నేను చెప్తాను. అబ్బో. అదేంటి సార్? సూర్యుడు. ఇదేంటి? భూమి. భూమికి ఏముంటుంది? ఆకర్షణ శక్తి ఉంటుంది. పైన సూర్యుడికి వేడి. ఆ వేడి, ఈ భూమి ఆకర్షణ శక్తి రెండు కలిస్తే ఏమవుతుంది? అయ్యో, ఈ మ్యాథమెటిక్స్ ఏంటి వసుంధరా? చెప్తాను సార్. ఈ రెండు మిక్స్ అయితే కాస్మిక్ పవర్ వస్తుంది. కాస్మిక్ పవరా? అవును సార్. ఆ వేడి భూమికి తగలగానే భూమికున్న మ్యాగ్నెటిక్ శక్తితో ఆ వేడి మిక్స్ అయ్యి ఒక వేవ్ ఫామ్ అవుతుంది. దాన్నే కాస్మిక్ పవర్ అంటారు. దానివల్ల పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఆ కాస్మిక్ పవర్ చాలా హీట్ ఎక్కువ ఉంటుంది.
అది మనం చేతులతో పట్టుకోలేం కాబట్టి దేవుడి గుడిలో దేవుణ్ణి పెట్టారు. అక్కడ పైన ఉన్నాయి చూడండి కలశాలు. ఆ కలశాల నుంచి కాస్మిక్ పవర్ డైరెక్ట్గా దేవుడికి వెళ్తుంది. ఆ దేవుడికి వెళ్ళిన దాన్ని మనం ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూర్చుంటే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి ఆ కాస్మిక్ పవర్ మనకొస్తుంది. అప్పుడు దేవుడి బ్లెస్సింగ్స్ మనకున్నట్టు. ఓహో అలానా? అయినా ఎలా వస్తుందిరా? ఏంటి సార్? నువ్వు ఉన్నది ఇంతే కదా, నీ బుర్రలో ఎన్ని థాట్స్ ఎలా అని. సార్ వసుంధరా, నీకు ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రతి దానిలోనూ చాలా నాలెడ్జ్ ఉంది. ఐ లైక్ ఇట్. మీరు ఒక పక్క లైక్ అంటున్నారు, ఒక పక్క తిడుతున్నారు. ఇంక చాలండి, పదండి. ఓ హీరోయిన్, మేరీ దిల్ కి ధడ్కన్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ దేవుడా, నాకింత మంచి ప్రేయస్నిచ్చినందుకు. సరే పద వెళ్దాం. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని, నీలో నన్నే దాచుకోనా నువ్వే నేనని, చందమామే నువ్వని వెన్నెలేమో నేనని, నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని, చిరుజల్లే కురిసిన చిరు చెమటే మనసున, నువ్వో క్షణం దూరం అయితే ఊపిరి ఆగేనా, హరివల్లే మెరిసెనా సిరివల్లే విరిసెనా, నీతో ఉంటే ఇంతందంగా లోకం చూస్తున్నా, కళ్ళే నావి కలలు నీవి పెనవే నాది పలుకు నీది పదం నాది పరుగు నీది జన్మ వసుంధరా, సార్ నువ్వు ఎస్టేట్లో మిస్ అయిన దగ్గర నుంచి నీకోసం ప్రతిరోజు బాబాయ్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి నువ్వు మాట్లాడు. సరే సార్. నా పాస్వర్డ్ 1802. ఇక నీ దగ్గర సీక్రెట్స్ అంటూ ఏముండవు. నా పాస్వర్డ్ కూడా చెప్పాను, ప్రమాదమేమీ లేదు. సార్, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను సార్. వసు గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదని మాత్రం చెప్పకండి సార్. అది విని తట్టుకునే శక్తి నాకు సరిపోవడం లేదు. మామయ్య, అమ్మా వసు. మామయ్య, నేనిప్పుడు ధ్రువ సార్తోనే ఉన్నాను. కొంతమంది వేరే వాళ్ళని కిడ్నాప్ చేయబోయి నన్ను తీసుకువెళ్లారు. తెలిసాక వదిలేశారు. ఇప్పుడు ధ్రువ సార్తోనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మీరు కంగారు పడకండి. అక్క వాళ్ళకి కూడా చెప్పండి. సరే తల్లి. ఇప్పుడు నా ప్రాణాలు కుదుట పడ్డాయి. పాపం ధ్రువ సారు నీకోసం చాలా దిగులు పడిపోయారు. ఇన్ని రోజులు సరిగ్గా నిద్ర కూడా పోలేదు. పోన్లే, మీరిద్దరూ మళ్ళీ ఒక గూటికి చేరారు. సంతోషంగా ఉందమ్మా. నేను మళ్ళీ చేస్తాను మామయ్య.
సరే తల్లి. ఏమైంది వసుంధరా? అంతా ఓకేనా? నాకు అదృష్టం మీద పెద్దగా నమ్మకం లేదు సార్. కానీ ఇప్పుడు దేవుణ్ణి ఒకటి అడగాలనుంది. ఏంటి? అందరికీ నాలాంటి బాస్ రావాలనా? నేనెప్పుడూ మీ పక్కనే ఉండాలని. ఏమన్నావు నువ్వు? ఏదో అన్నావు, నాకు సరిగా వినిపించలేదు. ఇంకొకసారి చెప్పు. సార్, చూసి నడపండి సార్. నాకిప్పుడు జీవితం మీద ఆశ కలుగుతోంది. కొత్త కొత్త ఆశలు. అవన్నీ జరుగుతాయి వసుంధరా. ఇట్స్ మై ప్రామిస్. అమ్మ గురించైతే నువ్వు అస్సలు భయపడకు. తను నిన్ను మనస్ఫూర్తిగా కోడలిగా ఒప్పుకుంది. మీరెంత చెప్పినా కానీ. ఇంకా కానీ ఏంటి వసుంధరా? సరే, నీ భయం అమ్మ గురించే కదా, అమ్మతోనే చెప్పిస్తాను. ఇప్పుడే చెప్పిస్తాను. వసుంధర్నే కాదు, అందర్నీ హాల్లోకి పిలువు. నేనే వచ్చి స్వయంగా అందరికీ విషయం చెప్తాను.